హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆహారం మనం. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన మైబాద్ డిస్టిక్లో ఉండే ద ఫేమస్ టెంపుల్ అయిన కొరవి వీరభద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కొరవి మండల్, మహబూబాబాద్ డిస్టిక్. ఈ టెంపుల్ వచ్చేసి మాకు చాలా దగ్గర, మా విలేజ్కి అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఇది ఎంత ఫేమస్ అంటే ఈ టెంపుల్కి ఎక్కడెక్కడి నుంచో అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తూ ఉంటారు, అంత ఫేమస్. యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో షూట్ చేసింది, ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. అండ్ మేము సండే రోజు వెళ్ళాము, ఎందుకంటే సండే అంటేనే స్పెషల్ కాదు, అలా టెంపుల్కి వెళ్తే మంచిగా ఉంటుందని వెళ్ళాము. అండ్ సండే రోజు ఇంకా అక్కడ చాలా బాగుంటుంది, ఫుల్ జనాలు వస్తూ ఉంటారు. అండ్ అక్కడ టెంపుల్ వైబ్స్ పొంగి పొర్లుతూ ఉంటాయి, చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సండే వస్తే టెంపుల్కి వెళ్దామని 3 days బుఫే అనుకున్నాము. అండ్ సండే రోజు మార్నింగ్ 8-9కి స్టార్ట్ చేస్తే 10:30 వరకు రెడీ అవ్వడమే అయిపోయింది. అండ్ ఆడపిల్లలం కదా, ఇంట్లో వర్క్ అన్ని కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళాలి కదా, అందుకే లేట్ అయ్యింది. అండ్ ఫైనల్గా అయితే రెడీ అయ్యి మేము ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టెంపుల్ గురించి అండ్ అందులో ఉండే దేవతల గురించి అండ్ వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము. దానికన్నా ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంటి దగ్గర నుంచి మా బాబాయ్ బైక్ మీద బస్ స్టాండ్ వరకు అయితే వెళ్ళాము. సో మా బాబాయ్ మమ్మల్ని బస్ ఎక్కించేసి రిటర్న్ వెళ్ళారు. అండ్ మేము బస్ స్టాప్ వచ్చేసి టెంపుల్ దగ్గరనే ఉంటుంది. సో అక్కడ దిగేసి గుడిలో కావలసిన పసుపు, కుంకుమ అండ్ పూలు తీసేసుకొని కాలు కడిగేసుకుని లోపల వెళ్ళిపోయాము. అండ్ ఇదే గుడి మెయిన్ ఎంట్రన్స్, తూర్పు గోపురం అంటారు. ఈ గుడి స్టార్టింగ్ లో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అటు ఉత్తరం సైడ్ ఉండే, అంటే రోడ్ సైడ్, అటు నుంచి తూర్పు సైడ్ మార్చేశారు ఒక 5 years బ్యాక్. అండ్ నా చిన్నప్పుడు టెంపుల్ అంత పెద్ద డెవలప్ ఉండేదే కాదు. ప్రెసెంట్ అయితే గుడి రూపురేఖలే మారిపోయాయి, అంత బాగుంది. అండ్ భక్తులకు చాలా ఫెసిలిటీస్ కల్పించేశారు. గుడి చుట్టూ స్పేస్ ఉండి మీద నుంచి షెడ్ వేపించేశారు. సో గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు భక్తులకు ఎండ నుంచి, వర్షం నుంచి మంచి ప్రొటెక్షన్గా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నది గుడికి సంబంధించిన ధ్వజస్తంభం. అండ్ దేవుడు వెస్ట్ సైడ్ ఫేస్ కలిగి ఉంటాడు. అండ్ ఇది గుడి లోపల. ఈ గుడిలో వచ్చేసి మెయిన్ గాడ్ వచ్చేసి వీరభద్ర స్వామి, స్వయంగా శ్రీ భద్రకాళి సమేతంగా వెళ్తారంట. ఈ స్వామి వారికి 10 hands 3 eyes అండ్ ఫేస్ వచ్చేసి రౌద్ర రూపంతో చూస్తూ ఉంటాడు. మేము వెళ్ళేసరికి అంత రష్ లేకుండే, మా దర్శనం చాలా మంచిగా అయింది. నేను ఈ టెంపుల్ గురించి అండ్ గాడ్ గురించి హిస్టారికల్ గా విన్నది, చదివింది ఏంటంటే, వరంగల్ కేంద్రంగా తెలుగు ప్రజలను పాలిస్తున్న కాకతీయుల కాలంలోనే ప్రజెంట్ మైబాద్ అండ్ ఖమ్మం, వాటిని అప్పట్లో కొరవాడి సీమ, లతవాడి సీమ అనేవారు. అప్పటి కొరవాడి సీమనే ఇప్పుడు కొరవి ప్రాంతము. సో ఈ ప్రాంతాన్ని కాకతీయులు కాకుండా చాళుక్యాస్ వాళ్ళ కింద, అంటే సామంతులుగా పనిచేస్తున్న భీమరాజు ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండే. ఈ భీమరాజు పాలిస్తున్న టైంలో వర్షాలు పడక కరువు బాగా సంభవిస్తే ఈ భీమరాజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు ఇతని కల్లో స్వయంగా ఆ పరమశివుడే వచ్చేసి, ఫలానా ప్లేస్లో నా సొంత కుమారుడైన వీరభద్రుడే 10 hands 3 eyes రుద్రరూపం ఫేస్తో వెలుస్తాడు, అక్కడికి వెళ్ళి పూజించండి, మీ బాధలన్నీ తొలగిపోతాయి అని ఆ పరమశివుడు చెప్తే భీమరాజు వెతుక్కుంటా ఈ కొరివి ప్రాంతానికి వచ్చి ఈ స్వామిని గుర్తించి ఇక పూజ స్టార్ట్ చేశారు. వీరభద్ర స్వామి శ్రీ భద్రకాళి సమేతంగా వెలిసిండు కాబట్టి భద్రకాళి టెంపుల్ సౌత్ సైడ్ ఉంటుంది. అండ్ వీరభద్ర స్వామి కంప్లీట్లీ వెజ్ అయితే భద్రకాళి మాత కంప్లీట్లీ నాన్ వెజ్, కాబట్టి భద్రకాళి టెంపుల్ ముందే నాన్ వెజ్ కటింగ్ అవుతా ఉంటది. అండ్ ఇక్కడ బోనాలు కూడా సమర్పిస్తారు. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, దయ్యాలు పట్టిన వాళ్ళైనా లేదా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి 1 night స్టే చేస్తే అంత తొలగిపోతాయని ఇక్కడ భక్తులు ఫుల్ గా నమ్ముతారు. అండ్ పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ మొక్కితే పిల్లలు పుడతారన్న నమ్మకం ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. ఈ గుడిలో ఎక్కువగా వచ్చే భక్తులు ఎస్టీ లంబాడీస్ ఉంటారు, నెక్స్ట్ కోయాస్ అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. ప్రజెంట్ అయితే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి జనాలు ఎక్కువగా వస్తున్నారు. అండ్ ఎవ్రీ ఇయర్ మార్చ్ మంత్లో ఇక్కడ శివ కళ్యాణం చాలా గ్రాండ్గా చేస్తారు. ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అని అందరి నమ్మకం, అలా ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు. ఇదండి ఈ దేవుని, ఈ గుడి యొక్క ప్రత్యేకతలు. ఎవరైనా ఈ టెంపుల్ని ఇప్పటి వరకు విజిట్ చేయకపోతే డెఫినెట్గా విజిట్ చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు.
మా దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఒక 2-3 అవర్స్ అక్కడే కూర్చున్నాము. అండ్ సండే కాబట్టి మార్నింగ్ 5 నుంచి 1 వరకు ఉంటుంది. మళ్ళీ 1-2 క్లోజ్ అయ్యి మళ్ళీ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సండే కాబట్టి ఈవినింగ్ బాగా రష్ ఉంటుంది. అండ్ మండే అయితే ఫుల్ జాతరలానే ఉంటుంది అక్కడ. కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగేసి ఇక మేము బయటకైతే వచ్చేసాము. బయట కొనుక్కోవడానికి అన్నీ ఉంటాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అండ్ ప్రసాదం అండ్ బ్యాంగిల్స్ అలా. సో ఆ రోజు ఫుల్ ఎండగా ఉండే అని త్వరగా ఇంటికి వచ్చేసాము. అప్పటికే లంచ్ టైం అయిపోయింది. సో అక్కడే టిఫిన్ అట్లా చేసేసి ఇక ఇంటికైతే బయలుదేరాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బాయ్.